చాలామందికి కొన్ని అనుమానాలున్నాయి. అసలు బ్రహ్మహత్యా దోషం అంటే ఏమిటి? దానివల్ల ఏం జరుగుతుంది? అంటే మనకి దోషాలు చాలా రకాలున్నాయండి. పితృదోషము, గురునింద, స్త్రీ శాపము, భ్రూణహత్య, సర్పశాపము ఇంకా ఇలాంటివి అనేకం శాపాలు ఈ యొక్క దోషాలు వంశాన్ని పట్టుకుని పీడిస్తూ ఉంటాయన్నమాట. ప్రతి వంశంలో కూడా ఒక శక్తివంతమైనటువంటి జాతకుడు పుడితే మనకున్నటువంటి ఈ 27 నక్షత్రాల్లో శక్తివంతమైన నక్షత్రాలు కొన్ని ఉన్నాయి. ఆ నక్షత్రాల్లో గనక ఆ జాతకుడు పుట్టి అతని జాతక చక్రంలో గురుబలం గట్టిగా ఉండి ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉంటే మంచిదో ఆ స్థానాల్లో ఉంటే అతను ఎన్ని మనం అనకూడదు కానీ వెధవ పనులు చేసినా అతనికి ఏమీ అవ్వదు. కానీ ఆ దోషం అతని వంశాన్ని పట్టుకుని ఉంటుంది. ఎప్పుడైతే అతని వంశంలో అతని అంశతో అంటూ ఉంటారు కదా, మీ ముత్తాత పోలికలు వచ్చాయి, మీ తాత పోలికలు వచ్చాయని. ఆ పోలికలతో పాటు ఈ ఆస్తులతో పాటు ఈ దోషాలు కూడా వస్తాయి. ఎలా అంటే అతను చేసిన తప్పుకి ఈ యొక్క జాతకుడు గనక పెరిగి పెద్దయిన తర్వాత ఇతని యొక్క నక్షత్రము అదే అయ్యి ఇతని అంశ అదే అయ్యి గురుబలం తక్కువ ఉండి ఇతనికి కర్మ కొద్దీ గురుబలం తక్కువ ఉంటే ఆ దోషం ఇక్కడ అప్లై అవుతుంది అనమాట. అలాంటి దోషాలే ఈ శిశువు అంటే భ్రూణ హత్య, చిన్నపిల్లల్ని చంపడం, ఈ అభాషణలు చేయించుకోవడం చాలా దోషం. అలాగే స్త్రీ శాపము, ఒక స్త్రీ గనక శపించిందంటే వంశానికి పట్టుకుంటుంది. ఆ స్త్రీ శాపం చాలా. అలాగే గురువుని నిందించామంటే వంశం ఎప్పుడూ అభివృద్ధి జరగదు. అలాగే పితృనింద, తల్లిదండ్రులను ఎప్పుడూ కూడా తిట్టకూడదు. తల్లిదండ్రులు కనుక బాధపడితే అది దోషం అప్లై అవుతుంది. అలాగే సర్పశాపము, నువ్వు ఎప్పుడు కూడా సర్పాన్ని వధించకూడదు. సర్పం గనక శాపం పెడితే అది వంశానికి ఉంటుంది. ఈ విధంగా అనేక శాపాలు ఉన్నాయి. ఆ శాపాల్లో బ్రాహ్మణ హత్య అంటే బ్రాహ్మణుడిని చంపితే కనుక అది బ్రహ్మహత్యా దోషం అవుతుంది అనమాట. అటువంటి బ్రహ్మహత్యా దోషం ఒకసారి ఇంద్రుడికి కూడా వచ్చిందట. ఆ పురాణాల్లో చెప్పినటువంటి విషయంలో మనకి అప్పుడు వృషుడు అనే రాజును పిలిచి ఇంద్ర పదవిలో కూర్చోబెట్టేసరికి ఆ వృషుడు ఈ యొక్క ఇంద్రుడు పాపం జపం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఒక నది దగ్గర. అప్పుడు బృహస్పతి వెళ్ళి నువ్వు 100 అశ్వమేధ యాగాలు చేస్తే నీకు మళ్ళీ నీ ఇంద్ర పదవి లభిస్తుందని చెప్పడానికే అప్పుడు ఇంద్రుడు చెప్పాడు అన్నమాట. మరి నాకు బ్రహ్మహత్యా దోషం ఉంది కదా అని చెప్తే బ్రహ్మహత్యా దోషం అక్కడికి వచ్చినప్పుడు బృహస్పతి చెప్తానమాట, బ్రహ్మహత్య నువ్వు ఉండడానికి 4 ప్రదేశాలు చూపిస్తాను నీకని చెప్తే అప్పుడు నుంచి కూడా 4 ప్రదేశాలు చూపించారట బృహస్పతి. ఆ 4 ప్రదేశాలు దేవగురుడు అయినటువంటి దేవతలకు గురువు అయినటువంటి ఆ బృహస్పతి చెప్పడం వల్ల ఆ యొక్క 4 ప్రదేశాల్లో బ్రహ్మహత్య ఎప్పుడూ ఉంటుందట. ఆ బ్రహ్మహత్య ఉండే 4 ప్రదేశాలు ఏవయ్యా అంటే మొదటిది భూమి, 2 నీరు, 3 వృక్షము, 4 స్త్రీలు. అంటే ప్రతి భూమి మీద ఉన్న ప్రతి ప్రదేశంలో కూడా ఎక్కడో అక్కడ తవ్వకాలు జరుగుతూనే ఉంటాయి. అదేవిధంగా నీరు ఎప్పుడు పారుతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా వాస్తు పురుషుడు ఉన్నటువంటి విధంగా పారుతూనే ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా ఈశాన్యం వైపే పారుతుంటుంది. చాలామందికి తెలియదు, కొంతమందికి తెలుసు. అలాగే వృక్షాలు అంటే ప్రతి వృక్షానికి కూడా బెరడు నుంచి కారుతూ ఉంటుంది, చాలామంది తెలుసు. అలాగే స్త్రీలకి 3 రోజులు బహిష్ట అయినప్పుడు రక్తం కారుతుంది, అందరికీ తెలుసు. ఈ విధంగా బ్రహ్మహత్యా దోషం ఈ 4 వస్తువుల్లోనూ దాచిపెట్టబడింది అనమాట. అంటే వృక్షం వస్తువు కాదు కదా, మళ్ళీ స్త్రీలను వస్తువు అన్నారేంటంటే బాధపడద్దు ఎవరు. మామూలుగా ఈ 4 పదార్థాల్లోనూ ఆ యొక్క బ్రహ్మహత్యాన్ని ఆ ఇంద్రుడి వల్ల వీళ్ళకి అప్లై చేయబడింది అనమాట శాస్త్ర ప్రకారం.